2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం పూర్ణిమ గారు. నమస్తే అండి. జాబ్స్ కాకుండా ఇండివిజువల్‌గా ఎదగాలి అన్న ఆలోచనతోటే ఎంతో మంది మహిళలు ముందుకు రావడం జరుగుతుంది. అవును. సో నాకు తెలిసి అలానే మీరు కూడా వచ్చారు అని నేను అనుకుంటున్నాను. Yes, exactly. అంటే ఒక బిజినెస్ వైపు నేను రావాలి అన్న పాయింట్‌లోకి ఏ పాయింట్ మిమ్మల్ని బాగా ట్రిగ్గర్ చేసింది? యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ నుంచి కూడా మాది బిజినెస్ ఫ్యామిలీ యాక్చువల్లీ. చిన్నప్పటి నుంచి నాకు ఈ కుట్ల అల్లికలు ఇలాంటివన్నీ బాగా ప్యాషన్. నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంది కూడా లేదు ఇది. నా ఫీల్డ్ నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలా. ఒక బ్లౌజ్ కటింగ్ కానీ డ్రెస్ కటింగ్ ఎనీథింగ్ ఏది నేర్చుకోవాలా. చిన్నప్పటి నుంచి బొమ్మలకి అది కుట్టేదాన్ని. అలా కుడుతూ కుడుతూ చిన్న చిన్న డౌట్స్ వస్తే పక్కన వాళ్ళని అడగటము అలా చేసి నా ఇండివిజువల్గా నా కాలేజ్కి అది నా డ్రెస్సెస్ నేనే స్టిచ్చింగ్ చేసుకుని వెళ్ళేదాన్ని. ఫ్రెండ్స్ అందరూ ఆబ్వియస్లీ బాగుంది బాగుంది అంటారు కదా, అలా ఇంట్రెస్ట్ వచ్చేది. తర్వాత డిగ్రీ అయిపోయింది. ఆబ్వియస్లీ అందరిలాగానే నేను జాబ్కి హైదరాబాద్ వచ్చేసాను మచిలీపట్నం నుంచి. వచ్చిన 1 monthలోనే చిన్న జాబ్ 3000 రూపీస్ శాలరీకి జాబ్కి జాయిన్ అయ్యా. కెరియర్ ఓవర్సీస్ అని ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ పంజగుట్టలో ఉండేది. సార్ వెంకట్ సార్. జాయిన్ అయ్యి అలాగ ఏదో చేసుకుంటూ ఒక 10,000 రూపీస్కి రీచ్ అయ్యా ఒక 2 yearsలో. తర్వాత అక్క నేను ఉండేవాళ్ళం. తర్వాత మా అక్క మ్యారేజ్ అయిపోయింది. మా తమ్ముడిని తీసుకొచ్చేసాం. మా అక్క సత్యంలో చేసేది, టెక్ మహేంద్ర అయింది ఇప్పుడు. మా తమ్ముడిని తెచ్చుకున్నాం, ఆడ ఇంజనీరింగ్లో జాయిన్ చేసాము. ముగ్గురు ఒక రూమ్లో ఉండేవాళ్ళం. శ్రీహరి గారని గొల్లపూడి శ్రీహరి గారు క్రిటిక్స్ రాస్తారు, వాళ్ళ ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. అలా చేస్తూ ఉండగా మా అక్క మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మా తమ్ముడిని ఉంచుకుని నేను ఒక 1 year పాటు ఉన్నా. తర్వాత నో ఇది కాదు వెళ్ళిపోదాం మనం ఊరని చెప్పి వెళ్ళిపోయి బిఫోర్ మ్యారేజ్ డ్రెస్ మెటీరియల్స్ స్టార్ట్ చేశాను. మాది గోల్డ్ కవరింగ్ బేసికలీ, ఫస్ట్ నుంచి రవీంద్ర గోల్డ్ కవరింగ్ వర్క్స్ అని, అది మా తాతయ్య గారు వాళ్ళది. అయితే దాంట్లో ఎక్స్టెండ్ చేసి నేను డ్రెస్ మెటీరియల్స్ స్టార్ట్ చేశాను. తర్వాత నా ఎంగేజ్మెంట్ అయ్యింది, అది క్లోజ్ చేశాను. పెళ్ళి అయిపోయింది యాజ్ యూజువల్ యాజ్ హోమ్ మేకర్. తర్వాత ఇంకా బాబు స్కూల్కి వెళ్తాం మొదలుపెట్టిన తర్వాత నాకు ఖాళీగా ఉండటం అసలు ఇష్టం ఉండదు. దాంతో మా అత్తగారిని మా మామయ్య గారిని అడిగా నిన్న చేస్తాను అని. అవసరం లేదన్నారు ఫస్ట్, కాకపోతే ఏదో చేసుకుందాంలే అని స్టార్ట్ చేశా. ఇంట్లోనే చిన్నగా స్టార్ట్ చేసా. ఒక అమ్మాయిని పెట్టుకుని ఒక జిగ్జాగ్ మిషను, ఒక నార్మల్ మిషను, ఒక పీకో మిషను పెట్టుకుని కారిడార్లోనే స్టార్ట్ చేశా. బోర్డు లేదు, ఏమీ లేదు, నథింగ్. అప్పుడు డేకి ఒక 500 వస్తే చాలే అనుకున్నా. అది కాస్త అలా పెట్టిన వెంటనే కన్సీవ్ అయ్యా పాపని 1 monthకే. అయినా సరే ఆ 9 months కూడా కింద కూర్చుని కటింగ్స్ చేసేసేదాన్ని. అంటే ఒకళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు కటింగ్స్లో, బట్ రాలేదు, నేనే చేసేసేదాన్ని. మంచిగా సెట్ అవటం స్టార్ట్ అయింది. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 2013. మా బాబు 3 years అప్పుడు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక అలా ప్రెగ్నెంట్గా ఉండగా 9 months అలాగే చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్ట్ చేసిన 1 gram జ్యువెలరీ విత్ సమ్ డిజైనర్ శారీస్ డిజైన్ చేశాను, ఒక 30 sarees ఏమో. అవి కూడా మంచిగా బాగా అయినాయి. కాకపోతే కన్సీవ్ అవడంతో నేను పర్చేసింగ్కి రాలేకపోయాం హైదరాబాద్. చంటిపిల్లతో ప్రెగ్నెంట్గా ఉండి రాలేం కదా. తర్వాత చంటిపిల్ల అయిపోయింది. ఇదైతే నా చేతుల పని, ఈ స్టిచ్చింగ్ ఇవన్నీ మన దగ్గరికి వస్తారు, మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. సో అలా కంటిన్యూ చేసుకుంటూ కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చానమాట. అప్పుడు చాలా తక్కువ మంది అండి. ఎన్ని ఇయర్స్ అవుతుందండి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చా? ఆల్మోస్ట్ 11 years. 11-12 years అవుతున్నాను. ఓకే. ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు? అప్పుడు ఆ 3 missions, నా 1 gram జ్యువెలరీకి, ఫ్యాబ్రిక్ శారీ డిజైనింగ్కి 80,000 పెట్టా. 80,000 అప్పుడు హ్యూజ్ అమౌంట్. ఆ 80,000 కూడా మా సిస్టర్ వాళ్ళ నది అడిగి స్టార్ట్ చేశా. స్లోగా అది తీర్చేసుకుంటూ నిదానంగా మిషన్ వెనకాల మిషన్ ఇంప్రూవ్ చేసుకుంటూ అలాగ ఒక 4 missions. నెక్స్ట్ కోల్కతా వర్కర్స్ని హైర్ చేసుకున్నా. వాళ్ళకి అకామిడేషన్ అనేది అలా చేసుకుంటూ ఎప్పటికప్పుడు కొంచెం అప్డేట్ అవుతూ. ఇది యాక్చువల్లీ ఇది ఎంత లేదన్నా కొంచెం టెన్షన్ జాబ్. ఏంటంటే ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చారంటే వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకున్న కాడి నుంచి వాళ్ళ డిజైనింగ్ మోడల్ అన్నీ మళ్ళీ వాళ్ళ బాడీ మీదకి వెళ్ళి ఫిట్టింగ్ అయ్యే వరకు ఒక టెన్షన్ అనమాట. నేను ఇదే కదా, నేను మేకప్ ఆర్టిస్ట్ని, బ్రైడల్ మేకప్స్ చేస్తాను. అది ఏంటి ఇమీడియట్ అవుట్పుట్, అది మేకప్ చేస్తాము, ఏమన్నా అటు ఇటు ఉంటే రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ ఇది అలా కాదు, మన దగ్గరికి వచ్చిన కాడి నుంచి మళ్ళా వాళ్ళకి ఇచ్చే వరకు ఒక టెన్షన్ అనమాట. వాళ్ళు బాగుంది పూర్ణిమ, బాగా సెట్ అయింది అంటే కోర్టులతో సమానం. ఇంకా హ్యాపీనెస్ వేరే. ఇంకా
అంటే ఎప్పుడు మనీ కోసం అయితే చూసుకోలేదులేండి. ఎంత ప్రాఫిట్ వచ్చింది మీరు వచ్చింది? ప్రాఫిట్ అంటే ఇట్ డిపెండ్స్, మన సీజన్ టైంలో మంచిగా బాగానే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మరీ హ్యూజ్గా తీసుకోను, రీజనబుల్గానే ఉంటా. టైంని బట్టే అమౌంట్ ఛార్జ్ చేస్తాం, అంతేగాని ఇది బాగుంది కదా అని చెప్పి ఎక్కువ వేయటము లేదంటే తగ్గి అలా ఉండదు. ఒక కమిట్మెంట్ తోటి ఉంటాను అన్నమాట. మీరు పెట్టినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పుడు నిజంగా ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ దగ్గరగా ఒక 50 lakhs బోటిక్లా పెట్టాను. ఆ 50 lakhs కూడా నా ఓన్గా నేనే అరేంజ్ చేసుకుని, మీరు ఉమెన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటున్నా చూడండి, ఎగ్జాక్ట్లీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగటం కానీ ఏమీ లేదు. నా గోల్ పెట్టుకుని తెచ్చుకుంటాం. ఈ మధ్యన బ్యాంక్ లోన్స్, నా టర్న్ ఓవర్ అది చూసి లోన్స్ ఇవ్వటం అలా. అంటే ప్రతి ఒక్కళ్ళు నిజంగా ఇలా ఇండివిజువల్గా ఉండాలండి. అందరికీ జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. సో ఎవరికి వచ్చిన విద్యని వాళ్ళు చూపించుకుని వాళ్ళని దాంట్లో డెవలప్ చేసుకుంటే దానికన్నా ఆనందం ఇంకోటి ఉండదు. అలాగే డెవలప్ అవుద్ది కూడా. బ్లౌజ్ వచ్చేసి 400, నేను వర్కర్స్ పే చేసేది ఉంటుంది కదా, దాన్ని బట్టి ఒక బ్లౌజ్ మీద 200 వస్తుంది, ఒక బ్లౌజ్ మీద 1000 వస్తుంది. డిపెండ్స్ అనమాట టైం బట్టి, డిజైన్ ప్యాటర్న్ దాన్ని బట్టి. ఒక లెహంగా డిజైన్ చేసాం అనుకోండి, డిపెండ్స్ 800 కాడి నుంచి తీసుకుంటాము. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా అసలు ఇక్కడ వరకు రాలేం కదా. వాళ్ళు సపోర్ట్ చేయబట్టి ఇంట్లో మేనేజ్ చేసుకుని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఫ్యామిలీలో హస్బెండ్ని చూసుకోవాలి. పిల్లలకి వాళ్ళు మిస్ అవుతున్నారన్న భావన రాకూడదు. నేను లక్కీలీ నా కిడ్స్ అంత సపోర్ట్ చేశారు నాకు. నా కిడ్స్ కానీ నా హస్బెండ్ కానీ అంత సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే చేయగలం, లేకపోతే వద్దు కూర్చో నువ్వు ఇంట్లోనే అంటే ఏం చేయగలం? ఏం చేయలేము. పిల్లలు కూడా రియల్లీ బ్లెస్డ్. నేను పాప డెలివరీ అయింది, జస్ట్ 21 days రెస్ట్ తీసుకున్నాను అంతే. నేను వర్క్ బ్యాక్ టు వర్క్ నేను. సూపర్. అండ్ అదే విధంగా అంటే పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లో మూమెంట్ ఏమైనా చూసారా మీరు? ఇంకెందుకు క్లోజ్ చేద్దాము అన్న థాట్? క్లోజ్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే ఇది నిత్యం ఉండేది, ఇది అందరికీ అవసరమైన ఫీల్డ్. ఇది సెట్ అయిందంటే మనకు ఇది తెలియాలి. అంటే ఈ బాడీకి ఈ కటింగ్ ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే ఆవిడ ఫ్రిల్స్ రావటము, భుజాలు జారటము, ఇవన్నీ ఏంటంటే కటింగ్లోనేనండి. ఆ కటింగ్ పర్ఫెక్ట్ ఉంటే చక్కగా అద్దినట్టు వచ్చేస్తుంది బ్లౌజ్. చాలా మందికి అలా రెక్టిఫై చేసాం. రీసెంట్గా నేను అంటే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి కదా, లేజర్ కటింగ్ మిషన్ కూడా తీసుకున్నా. సో బాడీ మెజర్మెంట్స్ ఇస్తే అది ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంత డౌన్ పెట్టాలి, ఆర్మ్ హోల్, షోల్డర్స్ ఎంత ఇవ్వాలి, అదంతా ఆటోమేటిక్గా అదే చేస్తుంది. అది రోలింగ్ మిషన్ యాడ్ చేశాను. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు స్ట్రీట్కి ఒక 10 మంది అయిపోతున్నారు. సో వాళ్ళకి మనకి ఏంటి స్పెషాలిటీ డిఫరెన్స్? ఇప్పుడు మన షాప్లోకి వాకింగ్ చేశారనుకోండి, బ్లౌజెస్ స్టిచ్చింగ్ కాడి నుంచి మగ్గం బ్లౌజెస్, డిజైనింగ్, బ్రైడల్ మేకప్స్, శారీస్, మ్యారేజెస్ వేసుకుంటారు, శారీ రోలింగ్ కూడా ఉంది నా దగ్గర, రోలింగ్ మిషన్. అలాగే ఇప్పుడు లేజర్ కటింగ్ మిషన్, కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మిషన్, అన్నీ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి అన్నీ స్లోగా అన్నీ పెట్టానన్నమాట. సో అందరినీ సాటిస్ఫై చేయాలి, అంతే కదా. సాటిస్ఫాక్షన్ అంటే గుర్తొచ్చింది, కస్టమర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా, ఎలా డీల్ చేస్తూ ఉంటారు? ఇదొక పెద్ద టాస్క్ అండి. కొంతమందికి ఏంటంటే ఇందులో విషయం అర్థం కాదు. మనం చెప్పింది వాళ్ళకి విజన్ అంటే నాకంటే ఒక విజన్ ఉంటుంది, ఇది ఇలా కుడితే బాగుంటుంది అని నాకు ఒక విజన్ వచ్చేస్తుంది. ఆ విజన్ వాళ్ళకి చేరుస్తానికి మెప్పించాలి, ఒప్పించాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇది ఒక పెద్ద టాస్క్ యాక్చువల్లీ. కొంతమంది వాళ్ళు చెప్పిందే చెయ్యాలని అంటారు, కానీ అది అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది నాకు తెలిసిపోతుంది. అప్పుడు చెప్తా, ఇది ఇలా చేస్తే ఇలా వస్తుంది కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్తా. వినలేదనుకోండి, వాళ్ళ వేలోనే వెళ్ళిపోతా. అది కుట్టిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు చూసిన ఈ జర్నీలో అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఎవరైనా కూడా చిన్నగా అంటే మొదలు పెట్టాలి అన్న, స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? స్టార్ట్ చేయాలని చేసుకోవచ్చండి, కానీ మన దగ్గర ఆ వర్క్ తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనుషుల్ని పెట్టించుకుని చాలామంది వచ్చేస్తున్నారు, కానీ మనిషి లేని రోజున కూడా మనం ఆ వర్క్ చేసే ఇది టాలెంట్ మన దగ్గర ఉండాలి. అది ఉంటేనే ఎవరితో చేయించుకోగలం. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు డే 1 నుంచి ఇప్పుడు వరకు కటింగ్స్ నేను ఎప్పుడు మాస్టర్ని హైర్ చేసుకోవాలా. అందరూ కొంచెం లోగా ఉన్న వాళ్ళని తెచ్చుకుని వాళ్ళని ట్రైన్ చేసుకుని నేను చెప్పినట్టు చెయ్యాలి అన్న ఇదిలోనే ట్రైన్ చేసుకుంటాను.
అంతే తప్పితే మాస్టర్ని పెట్టుకుని ఎప్పుడూ లేనండి. ఇప్పుడు వరకు కూడా కటింగ్ నేనే. ఇప్పుడంటే లేజర్ కటింగ్ మిషన్ తీసేసుకున్నాను. అండ్ దాంతో పాటు కాంపిటీషన్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా. ఎలా ముందుకెళ్తున్నారు? ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పనిసరి సోషల్ మీడియాలో ప్రెజెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బిజినెస్ అంతా కూడా సోషల్ మీడియాలోనే జరిగిపోతున్నది. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అంటే బిజినెస్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్న ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మీరేం చెప్తారు ఫైనల్ గా? ధైర్యంగా దిగచ్చు, ధైర్యంగా చేసుకోవచ్చు, కానీ మీరు నేర్చుకుని దిగండి. లోటుపాట్లు తెలుసుకుని దిగాలి. తెలియకుండా ఏదో దిగేస్తే ఏదో వచ్చేస్తే ఎంతో కన్నా నాకు వస్తుందిలే, ఒక 500 వస్తే చాలే అన్న ఉద్దేశంతో మాత్రం దిగకూడదు. అదేంటంటే మళ్ళీ ఒకళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఒక కటింగ్ మాస్టర్ వెళ్ళిపోయాడు ఫస్ట్ సపోజ్, మనం దాన్ని ఆపకూడదు, మనం ఇంకెక్కడికో పరిగెత్తకూడదు, కంటిన్యూ చేయాలి దాన్ని మనం. సో వారికి తెలుసుకొని నేర్చుకొని ఉంటే మనకి అసలు ఇంకా ఇబ్బంది ఉండదు, ధైర్యంగా ఉండొచ్చు. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.